హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మా అన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత మాకు ఫారెస్ట్కి వచ్చాం. చికెన్ మా అన్న ఎంతో వెరైటీగా అలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక ముక్క పైన ఒక మంచి ఇలాగనా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గూడు ఉంది, దీంట్లో 2 పిల్లలు ఉన్నాయి, చూపించారండి. హాయ్ దోస్తులు, ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది, దించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మా అన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత మాకు ఫారెస్ట్కి వచ్చాం. చికెన్ మా అన్న ఎంతో వెరైటీగా స్వీట్గా చేస్తాడు. చూసి నేర్చుకోండి, మీరు కూడా ఎంత టేస్ట్గా చేస్తాడో చూడండి. మా ఛానల్ కూడా కొత్తగా పెడుతున్నాం మేము ఇప్పుడు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు మేము పెడతాం, మీకు చూడండి, చూసి నేర్చుకోండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, అందరం అయితే చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పేసి మా దగ్గరలో ఉండే ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం. నేను మా మామ వాళ్ళు అందరం కలిసి మామైతే చికెన్ అయితే ఎక్సలెంట్గా చేస్తామండి. ఈరోజే ఫస్ట్ వీడియో మాము, ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం. అంతా మా విలేజ్లో ఉండే బాయ్స్ అందరం కలిసి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా పాపులర్ చేయండి, మేము కూడా లెక్క సంపాదించుకుంటాం. ఓకే అండి, మనం ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము. ಯಾರು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಏನೋ ಒಬ್ಬರದಕ್ಕೆ ఫస్ట్ మా చికెన్ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, లేకుంటే ఇది బ్లడ్ అంతా ఉంటుంది, వాసన కూడా పోతుంది బాగా కడిగితే. మా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది ఈయన. అలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక ముక్క పైన ఒక మంచి ఇలాగనా పోతుంది. అన్నీ దాంట్లో బాగా అడుగు. చూడండి ఫ్రెండ్స్, ఇది చేసిన పనికి షాక్ ఇంట్లో పెట్టొచ్చి చేతులతో ఎర్రగడ్డలు పోల్చుకోవాలి వచ్చే పరిస్థితి చేసాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా ఎర్రగడ్డలు పోసేదా అంతేలే. ఏం కటింగ్ బాగుందా? సూపర్గా చేస్తాం. మనం ఏమన్నా ఒకటి క్యాటరింగ్ పెట్టుకున్నావా? సీనియర్ చెఫ్ కూడా నిమాజ్ చేయడా? అబ్బా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే పెను పెట్టేసాము, మంట కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం కొద్దిగా. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు కొద్దిగా, సాజీరా కొద్దిగా, చెక్క, లవంగాలు వేసుకునేద్దాం ఫ్రెండ్స్. కోసి కొన్ని ఎర్రగడ్డలు నా మీద పడేటకి ఏ కాకో స్లోగా పోయి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసే మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఫ్రెండ్స్. చూస్తాను. ఈ పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 రెమ్మకలు కరింపాకు వేసుకోవాలా.
కరివేపాకు బాగా వేగింది. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాం. మసాలా కొత్త ఉడుకుతుంది. చికెన్ వేసేద్దాం. ఓకే పెట్టుకోండి, ఇంకా పెట్టుకోవాలి. మన చికెన్ అయితే వేసుకునేసాము. ఇప్పుడు పసుపు వేసుకునేద్దాం. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పసుపు చికెన్కి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము మిరప్పొడి వేసేద్దాం. మంది రాయలసీమ కాబట్టి మరికొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, అంతే ఫ్రెండ్స్. ఇది ఏం పని చేసేవా ఇంకా అన్నీ కలిసిపోయి. ఇప్పుడు మనం అయితే మసాలా మొత్తం వేసాము, మంచిగా ఉడికింది. కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకునేది. టేస్ట్ పోతా. ఇప్పుడు మన కర్రీ అంతా పూర్తి అయిపోయినది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ అయితే మొత్తం పూర్తి అయిపోయినది. చాలా కలర్ అయితే చాలా మంచిగా వచ్చినది. తర్వాత టేస్ట్ మాత్రం తిన్నాక చెప్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గూడు ఉంది. దీంట్లో 2 పిల్లలు ఉన్నాయి, చూపించారని. తండ్రి ఎవరు ఎన్నో ఉండదు అన్న చుట్టుపక్కల. వద్దు మామా. హాయ్ దోస్తులు, ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది, దించుకుందాం. కలుపు తిరగనే చెప్తారా అంత గుడ్డోళ్ళు. నువ్వు పెట్టగా మా అన్నయ్య పోతావా? అబ్బా దోస్తులో కటక్కని వచ్చిందంట. థమ్స్అప్ పేరు అంతా తినాలి. ఇప్పుడు పెట్టు. కానీ తినదా చిన్నది అగ్గిపుడు మనిషి అంటాడు. నువ్వు పోరా రే.